చాలామంది ఒక ₹1,00,00,000 సంపాదియగానే నేను ధనవంతుడిని అయిపోయినాయిగా అని తెగ ఫీల్ అయిపోతూ ఉంటారు. కానీ వాళ్ళకు ప్రాపర్ ఫ్యామిలీకి ఒక హెల్త్ ఇన్సూరెన్స్ ఉండదు. నాకు తెలిసి అయితే నువ్వు ₹1,00,00,000 సంపాదించినా కానీ తీసుకుపోయి ఎక్కడో భూమి గీమో కొని ఉంటావు, పర్లేదు. ఏదో ఒక రకంగా ఆస్తి సంపాదించి కూడబెట్టినావు కానీ పర్లేదు, బాగానే ఉంది. కానీ మీకు హెల్త్ ఇన్సూరెన్స్ లేదంటే మాత్రం మీ ఫ్యామిలీ మీరు పేదోళ్ళే నిజంగా నేను చెప్పాలంటే. ఇప్పుడు మీ దగ్గర ₹1,00,00,000 ఉంది. ₹1,00,00,000 ఉన్నా కానీ మీ అమ్మకో నాయనకో లేదో నీకు ఒక హెల్త్ ఇష్యూ వస్తే ఒక 50 లక్షలు 60 లక్షలు మీ అమ్మకో నాన్నకో వచ్చిందనుకో, ఏదో ఒక అనారోగ్య సమస్య వచ్చిందనుకో, మీరు అంత ఖర్చు పెట్టగలుగుతారా? మీ దగ్గర అంత డబ్బు ఉండదు. ఎందుకంటే మీ దగ్గర ₹1,00,00,000 ఆస్తి ఉన్నదంటే అది ఓన్లీ ఈ లిక్విడ్ ఆస్తులలో ఉంటుంది. భూములు జాగలు దాని రూపంలో ఉంటుంది. మీరు మీ అమ్మ నాయనకు ఒక 5 లక్షలు మా అంటే 10 లక్షలు ఖర్చు పెట్టగలుగుతారేమో అంతే. అది కూడా సపో చేసి, ఎందుకంటే మీ దగ్గర లిక్విడ్ ఆస్తులు ఉండవు కదా, మరి అప్పే చేయాల్సి వస్తుంది. మరి ఏదో మనకు ఆపద వచ్చినా కానీ మనం 10 లక్షలకు మించి 15 లక్షలు మా అంటే 20 లక్షలకు మించి ఖర్చు పెట్టుకోలేము అంతే. ఎందుకంటే అది కూడా సపో చేసి, ఎందుకంటే మీ దగ్గర లిక్విడ్ ఆస్తులు ఉండవు కదా, మరి అప్పే చేయాల్సి వస్తుంది. మరి నేను ఇది ఎందుకు చెప్తున్నా అంటే, నాకు తెలిసిన ఒక వ్యక్తి, ఆయన కూడా దాదాపు ₹1,00,00,000 ఆస్తులు కూడబెట్టిండు. అక్కడింత భూములు జాగులు కొని సంపాదించుకొని ₹1,00,00,000 భూములు జాగులు కొని పెట్టిండు. కానీ వాళ్ళ పేరెంట్స్కి ఒక 4 లక్షలు ఆపద వచ్చింది, ఆపరేషన్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు 4 లక్షల కోసం సంవత్సరం నుంచి ఇబ్బంది పడుతున్నాడు. మళ్ళీ ఆయన సంపాదించట్లేదని కాదు, ఆయన సంపాదిస్తున్నాడు, చిట్టీలు కట్టిండు బాగా. కాకపోతే చిట్టీలు కట్టి ఆ చిట్టీలు తీర్చడానికి ఇబ్బంది పడుతున్నాడు బాగా. మళ్ళీ నెలకు 50,000 చిల్లర సంపాదిస్తాడు. అయినా కానీ బడి పిల్లలకు చిట్టీలకు అవన్నీ ఎత్తేసేసిన చిట్టీలు, ఆల్రెడీ తీసుకున్న చిట్టీలు అన్నట్టుగా అవి కట్టడానికి ఇబ్బంది పడుతున్నాడు. వాళ్ళ పేరెంట్స్ ఏమో ఆ డిసీజ్ గురించి సంవత్సరం నుంచి ఇబ్బంది పడుతున్నారు. ఆ డబ్బు లేక ఆఖరికి ఇక ట్రై చేసి అంతా కాదు, ఇట్లయితే అయ్యేటట్లేదని ఆఖరికి అప్పు తీసుకొచ్చి 4 లక్షలకు దాదాపు సంవత్సరం కాదు, దాదాపు ఈ డిసీజ్ అనేది దాదాపు 7-8 ఏళ్ళ నుంచి ఉంది. కానీ ఆపరేషన్ చేయించాలని సంవత్సరం నుంచి అనుకుంటున్నానట్టుగా. కానీ అది ఇప్పుడు జరిగింది. ఆపరేషన్ అనేది ఇప్పుడు చేయించారు ఇన్ని రోజులకు. అదే మన పిల్లలకు అనారోగ్య సమస్య వస్తే మాత్రం తెగ ఇబ్బంది పడిపోయి ఉన్న ఆస్తులన్నీ అమ్మేసైనా వాళ్ళకు మంచి ట్రీట్మెంట్ ఇచ్చి కాపాడాలని చూస్తూ ఉంటారు. కానీ మనకు ఇబ్బంది వచ్చినా కానీ మన తల్లిదండ్రులకు ఇబ్బంది వచ్చినా కానీ అంత సీరియస్గా తీసుకోం. ఒక 5 లక్షలు 10 లక్షలకు ఖర్చు పెట్టినాం కదా, చాలు తీసుకుపోయి గవర్నమెంట్ హాస్పిటల్లో పడేద్దాం అని అనుకుంటూ ఉంటారు. కానీ ఒకవేళ కూడా మీ పిల్లలకు అంతకు మించిన ఆపద వస్తే మీరు ₹1,00,00,000 సంపాదించి కూడా వేస్టే, మీరు ప్రాపర్ హెల్త్ ఇన్సూరెన్స్ లేదంటే. నాకు అనిపిస్తుంది అప్పుడప్పుడు, నేను ₹1,00,00,000 హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నా, అయినా కానీ ఇప్పుడు ఒక వీడియో చూసిన, ఎవరో తెలియదు కానీ 13 కోట్లు 16 కోట్లు ఏదో మెడిసిన్కి ఖర్చు అవుతుందని చెప్పారట. అంత డబ్బు లేదని తండ్రి బిడ్డ ఇద్దరు కలిసి ఏదో పిల్లలో పడిపోయి చనిపోవడానికి ప్రయత్నించారు అని యూట్యూబ్లో వచ్చింది అన్నట్టుగా వీడియో అనేది. కొంతమంది అయితే చనిపోయారని చెప్పారు. నాది ఎంతవరకు నిజం నాకు తెలియదు కానీ ఆ మెడిసిన్ అనేది నిజంగా అంత కాస్ట్లీ ఉంటుంది. కొన్ని మెడిసిన్స్ మనం వెంకటేష్ సినిమాలో కూడా ఒక సినిమాలో 16 కోట్లు ఏదో మెడిసిన్ అంటే చెప్తారు. అలాంటివి ఉంటాయి. అలాంటి మెడిసిన్ అంత క్వాలిటీ ట్రీట్మెంట్ కూడా ఉంటుంది. కానీ అలాంటప్పుడు నేను చూస్తే నేను ₹1,00,00,000 తీసుకొని కూడా నేను పేదోడిని అనిపిస్తుంది నాకు అప్పుడప్పుడు. ఇంకా పేదరికానికి సంబంధించిన ఇన్సూరెన్స్ తీసుకున్నా అనిపిస్తుంది నాకు. హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నప్పుడు ముఖ్యం కాదు, మళ్ళీ మనకు భవిష్యత్తు సరిపడా తీసుకోవాలి. అందుకని ఆలోచించి నేను ₹1,00,00,000 తీసుకున్నా. అయినా కానీ ఇప్పుడు నా పాలసీలో నా పిల్లలు కూడా ఉన్నప్పుడు
నా భవిష్యత్తు వరకు ₹1,00,00,000 సరిపోద్ది. కానీ దాంట్లో నా పిల్లలు కూడా ఉన్నారు కదా! నా పిల్లలకు ఆ ₹1,00,00,000 కూడా సరిపోదని నా డౌట్. ఎందుకంటే మెడికల్ ఇన్ఫ్లేషన్ భారీగా పెరిగిపోతూ ఉంది. ఆ! ఇప్పుడు మనకు ఇప్పుడు 5,00,000 10,00,000 20,00,000 వరకు అయితే ఇప్పుడు సరిపోద్దనుకో. నేను ముసలోడిని అయ్యే వరకంతా నాకు ₹1,00,00,000 సరిపోతది. ఎందుకంటే బోనస్‌లు అవి ఇవి యాడ్ అయితాయి కాబట్టి సరిపోద్దని నేను అనుకుంటున్నా. కానీ మన పిల్లలకు అవి సరిపోదు. అందుకనే నేను అన్‌లిమిటెడ్ క్లెయిమ్‌కు అప్లై చేసిన, కానీ అది రిజెక్ట్ చేసిర్రు అది. అన్‌లిమిటెడ్ పాలసీ నీకు ఇవ్వను. నువ్వు ఉన్న పాలసీలోనే ఉండు అని చెప్పేసి. అందుకే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి. వీలైనంత ఎక్కువ తీసుకోండి. ఎక్కువ కాదు, అన్‌లిమిటెడ్ తీసుకోండి. మన పిల్లల భవిష్యత్తు అనేది మనం సంపాదించేది మన పిల్లల భవిష్యత్తు కోసం కాబట్టి, మన పిల్లల భవిష్యత్తు ఇన్ఫ్లేషన్ వల్ల వాళ్ళు ముసలి అయినంత వరకు, వాళ్ళు చచ్చేంత వరకు ఆ ఇన్సూరెన్స్ అనేది వాళ్ళని కాపాడాలి. ఎందుకంటే ఏదన్నా డిసీజ్ వచ్చి మీ పిల్లలకు కవరేజ్ పెంచినట్టే మాత్రమే జీవితంలో వాళ్ళకి హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నా కానీ లేనట్టు అది ఇక లేని కిందికి అది. అందుకని హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి ప్రతి ఒక్కరు. నా దగ్గర ₹1,00,00,000 ఉన్నది కదా, నాకేం కాదులే, నాకు హెల్త్ ఇష్యూ ఏం రాదులే, ₹1,00,00,000 ఉన్న 10,00,00,000 ఉన్నాయని అట్లా నెగ్లెక్ట్ చేయకండి. మీ దగ్గర 1,00,00,000 కాదు 10,00,00,000 ఉన్నా కానీ మీరు పేదోళ్ళే హెల్త్ ఇన్సూరెన్స్ లేనంత వరకు నాకు తెలిసి అయితే. భయంతోనే బతకాల్సిందే మీరు. సగం దరిద్రంలో బతకాల్సిందే 10,00,00,000 ఉన్నా కానీ. అరే 1,00,00,000 10,00,00,000 ఉన్నోళ్ళు 20,000 30,000 భయపడేదిరా బాబు, నాకు అర్థం కాదు. ఈ దరిద్రం కాకపోతే అంటే అంత దరిద్రంలో బతుకున్నారన్నట్టుగా మీరు. నాకు అర్థమైపోయింది ఇక. సరే ఉండండి ఇక.